హరి ఓం. సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. తరగతి ద్వితీయ తరగతి, రెండవ తరగతి. హరి ఓం. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ముందు తరగతిలో మనం ఏమిటేమిటి చూశామన్నది ఒక్కసారి పునర్వీక్షణ చేసుకుని ప్రత్యభిజ్ఞతో లోపలికి వెళతాం. ప్రత్యభిజ్ఞ అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం. నమో నమః, నమస్కారః, నమస్తే. పోయినసారి అడిగారు నమస్తే నమస్కారః అని, ఒకటేనా అని. నమస్కారః అంటే నమస్కారము, నమస్కారాః అని దీర్ఘం రాక పెడితే నమస్కారములు అని వస్తుంది. నమస్కారః సరిపోతుంది, నమస్కారములు అక్కర్లేదు. నమస్కారః, నమస్కారః ఈక్వలెంట్ 100 సార్లు ఇలా పెట్టినా అదే అవుతుంది కదా. 2 సార్లు చెప్పదలుచుకుంటే మటుకు నమో నమః అని అంటాము. నమః తే, నీకు నమస్కారము. నీకు అని జనరల్గా అంటామా? అనం కదా, మీకు అంటాం కదా. అంచేత ఏంటంటే నమస్తే కన్నా నమస్కారః అనేది కొంచెం బాగుంది. భవతః నామ కిం, అయ్యా తమ పేరేమి. భవతః అంటే మీ యొక్క పేరు ఏమి. భవత్యాః నామ కిం, అమ్మా మీ పేరేమి. అంటే స్త్రీలింగ శబ్దంగా, అంటే ఒక స్త్రీని అడ్రస్ చేసేటప్పుడు గౌరవంగా భవత్యాః నామ కిం అని, పురుషుని అడ్రస్ చేసేటప్పుడు భవతః నామ కిం అంటారు. ఈ భవతః, భవత్యాః అంటే మీ యొక్క అనేటటువంటి అర్థం వచ్చే షష్ఠి, దాని తాలూకా ప్రథమ ఏమిటంటే భవాన్, భవతి. భవాన్ అంటే తమరు, భవతి తమరు స్త్రీలింగం. భవాన్, భవతి. సుప్రభాతం నపుంసకలింగం. సుప్రభాతం. శుభరాత్రి అనాలి. శుభరాత్రి అనకూడదు, శుభరాత్రి అని ఊరుకోకూడదు. శుభరాత్రి, సుప్రభాతం. పునః మిలామః. అది విడిగా రాయం సాధారణంగా, ఇక్కడ మన కోసం విడిగా రాసుకుంటున్నాం. కలిపితే ఆ రెండు పునర్మిలామః అవుతుంది. మధ్యలో ఆ విసర్గ పోయి రకారం, రేఫం వస్తుంది. పునర్మిలామః అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏవి కూడా కలిపి చెప్పటం లేదు, నేను విడివిడిగానే చూపిస్తున్నాను. చేత పునః మిలామః ఇవన్నీ తెలుసుకున్నాము. అహం అంటే నేను, త్వం అంటే నీవు, సహా అంటే అతడు, సా ఆమె. సహా అన్నప్పుడు చాలామంది ఎస్ఏ హెచ్ఏ అనే ప్రొనౌన్సియేషన్లో ఉన్నారు. అలా ఉండకూడదు. ఎందుకంటే సహా అనేటటువంటిదిలో హెచ్ తర్వాత ఏ అని ఫుల్ హా ఉండదు కదా, అంచేత. ఓకే, సహా, సహ్ అనమాట యాక్చువల్గా. ఎస్ఏహెచ్ మళ్ళీ విసర్గ పెట్టకూడదు. సా స్త్రీలింగ శబ్దము. సా ఆమె, తత్ అది, ఏ తత్ ఇది. నేర్చుకున్నటువంటి పదములే, కొత్తవేం కాదు. అహం నేను, ఫస్ట్ పర్సన్ లెక్క ఉత్తమ పురుష. త్వం నీవు, సెకండ్ పర్సన్ టు ఆపోజిట్ పర్సన్ టు హూమ్ వీఆర్ అడ్రస్సింగ్. సహా దూరముగానున్నవారు, అతడు పుల్లింగము. థర్డ్ పర్సన్ సా ఆమె. ఈ థర్డ్ పర్సన్నే సంస్కృతంలో ప్రథమ పురుష అంటారు. ప్రథమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ కాదు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. వరుసగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సా అంటే ఆమె,
తత్ దూరముగానున్నది అది, ఏ తత్ ఇది అని చెప్పుకున్నాం. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం? అస్మి అంటే ఉన్నాను. అంటే ఫస్ట్ పర్సన్కి వాడినప్పుడు అస్మి అని చూసుకోవాలి. చాలామంది ఆన్సర్స్ రాసినప్పుడు ఈ అస్మికి, అసికి, అస్థికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అస్మి ఫస్ట్ పర్సన్, అహం అస్మి. త్వం అస్మి చెప్పకూడదు. త్వం అసి, సహ అస్తి. ఆమె ఉన్నాడు, నేను ఉన్నది అని చెప్పం కదా. అలాగే ఇక్కడ కూడా అహం అన్నప్పుడు అస్మి అని ఉండాలి, త్వం అంటే అసి అని ఉండాలి, సహ అంటే అస్తి అని ఉండాలి. అహం అస్మి, త్వం అసి, సహ అస్తి, సా అస్తి, తత్ అస్తి, ఏతద్ అస్తి. ఈ అస్థి అనేటటువంటిది సాకి, తత్కి, ఏతత్కి కూడా అదే అస్థి వాడతాం. అంచేత అవి చూపించలే. సహ అస్తి, సహ అస్తి, త్వం అసి, అహం అస్మి, నేను ఉన్నాను. అహం అస్మి, త్వం అసి, నీవు ఉన్నావు. సహ అస్తి, అతడు ఉన్నాడు. అతవే చేత రిపీట్ చేస్తున్నాం ఒకసారి. ఇంకా కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాం. కుత్ర ఎక్కడ, అత్ర ఇక్కడ, తత్ర అక్కడ. కుత్ర ఎక్కడ, వేర్, అత్ర హియర్, ఇక్కడ, తత్ర దేర్ అక్కడ. కుత్ర, తత్ర, యత్ర. ఇంకా ఏం నేర్చుకున్నాము? అహము, త్వము, సహ, సా, తత్, ఏతత్తు అనే 6 పదాలను నేర్చుకున్నాము. వీటిని సర్వనామములు అంటారు, ప్రొనౌన్స్ అంటాం. అహం, త్వం, అహం అంటే నేను, త్వం నీవు, సహ అతడు, సా ఆమె, తత్ అది, ఏతత్ ఇది. వీటిని సర్వనామములు. ఇంతేనా సర్వనామములు? అబ్బే, సర్వనామములు వీటి నుంచి డిరైవ్ అయినవన్నీ మళ్ళీ ఉంటాయి కదా. అహం నుంచి వచ్చేటటువంటి 8 విభక్తి రూపాలు, అలాగే త్వం నుంచి వచ్చేటటువంటివి, సహ నుంచి వచ్చే అన్నీ కూడా సర్వనామాలు. చేత సర్వనామములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా నామవాచకాలు ఉంటాయి కదా. రామ, కృష్ణ, విష్ణు, సీత, లక్ష్మీ, పద్మ, శారద, ఇవన్నీ కూడా నామవాచకములు. నామవాచకములు నౌన్స్, సర్వనామములు ప్రొనౌన్స్. వీటన్నిటినీ శబ్దములు అంటారు. శబ్దమంజరి ఒక పుస్తకం ఉంది, మీకు ఇస్తాను అది కొంచెం రోజుల తర్వాత. అదంతా ఇప్పుడు ఇస్తే మరి కన్ఫ్యూజ్ అయిపోతుంది. శబ్దమంజరి. వీటిని శబ్దములన్నిటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ వర్డ్స్తో పిలుస్తారు. సుప్ అంటారు. సుప్ అనేటటువంటిది అంతమందు గలవి. సుబంతములు. సుప్ అంతమునందున్నవి, సుప్ అంతమునందున్నవి సుబంతములు. సుబంత, సుబంత పదములు అంటారు. సరే, ఆ టెక్నికల్ టెర్మినాలజీ ఎందుకు మనకి? నామవాచకములు, సర్వనామములు, విశేషణములు, అవ్యయములు ఇవన్నీ కూడా సుపులే, అంటే సుబంతాలే. అస్మి, అహం అస్మి, త్వం అసి, సహ అస్తి. ఇటువంటి వాటిని క్రియాపదములు అంటారు. క్రియాపదములు ఉన్నాయనుకోండి, వీటన్నిటికీ అస్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటివి. ప్రతిదానికి ఒక ధాతు రూపం ఉంటుంది. ధాతువు, ధాతువు అంటే రూట్. ఆ రూట్ నుంచి ఈ వెర్బ్ ఫామ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుక్ అనేటటువంటి పదం ఉందనుకోండి. కుక్డ్, కుకింగ్, లేకపోతే ఈ విధమైనటువంటి ఫామ్స్ ఎలా వస్తాయో, విల్ కుక్, హ్యాస్ కుక్డ్, హ్యాడ్ కుక్డ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ దట్ కుక్. అలాగే ఇక్కడ కూడా ఈ క్రియాపదములు ఎన్నో పదములు ఉన్నాయి. 2000 పైచిలుకు క్రియాపదములు సంస్కృతంలో ఉన్నాయి. 2000 పైచిలుకు ఉన్నాయి. ఈ 2000 క్రియలు మనం వాడము. సాధారణంగా ఒక 100, 150 క్రియాపదములను మనం తెలుసుకుంటే మన జీవితం అయిపోతుంది. అయితే పోయిటరీ రాయడానికి, గ్రంథాలకి, వాటికి అనేక క్రియాపదములు అవసరం ఉంటాయి. వీటిని తింగ్ అంతములు అంటారు. అంటే తింగ్ అనే ప్రత్యయము చివరన ఉన్నవి కాబట్టి తింగంతములు. సుబంతములు, తింగంతములు. దీనిని ధాతు పాఠము అంటారు. ధాతు పాఠము. ధాతు పాఠము శబ్దమంజరి. శబ్దమంజరి అంటే ఓన్లీ సర్వనామాలే కాదు, సర్వనామాలు, విశేషణాలు,
అవన్నీ కూడా శబ్దమంజరి. శబ్దమంజరి, ధాతుపాఠము, ఈ రెండు ముఖ్యమైనటువంటి చేతుల వంటివి, కాళ్ళ వంటివి సంస్కృతానికి. అది పరిచయం చేస్తాం కొంచెం రోజుల్లో. మనం కొన్ని శబ్దమంజరిలోంచి ఉన్న పదాలు అహం, త్వం, సహ, సా, తత్ తెలుసుకున్నాము. కొన్ని క్రియాపదాలు తెలుసుకున్నాము. ఈ క్రియాపదములైనటువంటి అస్మి, అసి, అస్థి అనే వాటికి అస్ అనేటటువంటి ధాతురూపం, రూట్ దీనికి ఆలంబనం. అస్మి అనేది ఎప్పుడూ కూడా మన ఈ ఫస్ట్ పర్సన్కి ఉత్తమ పురుషకే ఉంటుంది. అహం అస్మి, త్వం అసి, సహ అస్తి. మార్చి రాయకూడదు. అహం అస్తి, త్వం అస్మి అలా రాయకూడదు. అవే తప్పులు చేస్తున్నారు మీరు. పుత్ర, అత్ర, తత్ర కొత్త పదం ఒకటి యాడ్ చేశాము. ఎత్ర అంటే ఎక్కడ, కుత్ర అంటే వేర్, అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే ఎక్కడ, ఎత్ర అంటే ఎక్కడైతే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. చదువుతున్నారు కదా. ఎత్ర ఎత్ర ఎక్కడైతే, రఘునాథ కీర్తనం రాముని కీర్తిస్తున్నారో, తత్ర తత్ర అక్కడక్కడ ఆయా చోట్ల, కృతమస్తక అంజలిం నుదుటిపై చేతిని ఉంచి నమస్కరించుకొని వినయంగా ఉంది. కుత్ర, అత్ర, తత్ర, ఎత్ర ఇటువంటి పదములను అవ్యయములు అంటారు. అవ్యయములు అంటే వ్యయము లేదు, వాటికి మార్పు ఉండదు. ఎందుకు? అతను ఎక్కడ ఉన్నాడు, ఆమె ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడ ఉన్నాను, నీవు ఎక్కడ ఉన్నావు, ఏది మారినా ఎక్కడ మారలేదు కదా. అలాగే నేను ఇక్కడ ఉన్నాను, ఆమె ఇక్కడ ఉన్నది, అతడు ఇక్కడ ఉన్నాడు, నీవు ఇక్కడ ఉన్నావు, అన్నిటికీ కూడా అత్ర మారలేదు కదా. అంచేత కుత్ర, అత్ర, తత్ర, ఎత్ర అనేటటువంటి పదములు ఏవైతే లింగముతోనూ, పురుషతోనూ, వెర్బుతోనూ చేరి మారకుండా ఉంటాయో అటువంటి వాటిని అవ్యయములు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవి. 3 వ్యాకరణ అంశాలు నేర్చుకున్నాం. 1 సుబంతాలు కొన్ని నేర్చుకున్నాము సర్వనామాలుగా. 2 క్రియాపదాలు లేదా తిగంతాలను కొన్నింటిని నేర్చుకున్నాం. అంతమంది ఉన్నవి, తిగంతములను కొన్నింటిని నేర్చుకున్నాం. కొన్ని అవ్యయాలను కూడా నేర్చుకున్నాం. వీటిలోంచి కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయమని. సెంటెన్సెస్ ఏమిటి? అహం అత్ర అస్మి. అహం ఇవన్నీ కలిపి రాసినప్పుడు వేరేగా ఉంటాయి, విడివిడిగా చూపిస్తున్నాను. అహం అత్ర అస్మి, నేను ఇక్కడ ఉన్నాను. త్వం కుత్ర అసి, అహం అంటే అస్మి రాయాలి, త్వం అంటే అసి రాయాలి. నీవు ఎక్కడ ఉన్నావు, కుత్ర అంటే ఎక్కడ. సహ తత్ర అస్తి, అతడు అక్కడ ఉన్నాడు. సా తత్ర అస్తి, సహకి సాకి రెండిటికి కూడా ఒక్కటే, అస్థి అనే ఉంటుంది రెండిటికి కూడా. అలాగే తత్కి ఏతత్కి కూడా అస్థి అనే ఉంటుంది. ఓకే. అహం అత్ర అస్మి, త్వం కుత్ర అసి, సహ తత్ర అస్తి, సా తత్ర అస్తి అంటూ చెప్తుంది. తత్ కుత్ర అస్తి, తత్ అది, కుత్ర ఎక్కడ ఉన్నది, ఏతత్ అత్ర అస్తి, ఏతత్ అన్నాం కదా, అది ఇక్కడ ఉన్నది అంటూ ఈ సెంటెన్సెస్ ఇటువంటి ఫామ్ చేయమన్నాం. మనమేం చేశాము, ధన్యవాద, పునమిలామహ అవి కూడా సెంటెన్సెస్గా చూపించాము. ఈసారి నుంచి ఏం చేయాలంటే ఇచ్చినటువంటి పదములతో వాక్యములను తయారు చేయండి. ఇవ్వనటువంటి పదాలతో, క్రొత్త పదాలతో మనము ఈ తర్వాత మీరు ఎక్కడున్నారని ఇక్కడ అడగటం లేదు. మీరు ఇక్కడున్నారా, అక్కడున్నారా, ఎక్కడున్నారని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం. నేను బెంగళూరులో ఉన్నాను, అహం బెంగళూరు నగరే అస్మి చెప్పక్కర్లేదు. వాక్యం తెలుసుకోవడానికే తప్ప అక్కడ ఎక్కడున్నారు అనే ప్రశ్న కోసం చెప్పటం లేదు. ఇవాళ కొత్త విషయాలు నేర్చుకుంటాం. తిగంతములు కొన్ని పదాలు, కొన్ని వెర్బ్స్, కొన్ని రూట్ వెర్బ్స్ నుంచి వచ్చినటువంటి పదాలను కొన్ని నేర్చుకుంటాము. ఇప్పుడు రవిప్రకాష్ గారు, నాగరత్నం గారు ఇద్దరు ఓపెన్ చేసుకుంటారు. కమల గారు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఏం డిస్టర్బ్ చేయకుండా అలా ఓపెన్ చేసి పెట్టుకోండి అంతే. అహం పఠామి, అహం పఠామి, అహం నేను, పఠామి చదువుచున్నాను, అహం పఠామి. ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు ఇక్కడ, ఈ మీ అనేటటువంటిది ఇక్కడ ఉంది. టాక్ ఏమో పఠ అనే ధాతువుకి
పఠా అని దీర్ఘం, ఆకారం, దీర్ఘం, ఈ రెండు ఫస్ట్ పర్సన్లో ఉత్తమ పురుషులో వస్తాయి. మీ అండ్ ఆ ముందు దానికేమో దీర్ఘము ఇవి వస్తాయి. నేను చదువుచున్నాను. అహం పఠామి. త్వం పఠసి. త్వం నీవు. సి అని వస్తుంది ఇక్కడ. ఇందాక ఇంతకుముందు మీ అని వచ్చింది, ఇక్కడ సి వస్తుంది. కానీ ఈ దీర్ఘం ఇక్కడ ఉండదు. ఆ దీర్ఘం మరి అక్కర్లే. త్వం పఠాసి అక్కర్. త్వం పఠసి, నీవు చదువుతున్నావు. సహ పఠతి, అతడు చదువుతున్నాడు. సా పఠతి, ఆమె చదువుచున్నది. పుస్తకాన్ని చూపించి అది చదువుతున్నది అనం కదా, తత్తు ఏ తత్తు చెప్పుకోక. ఎందుకంటే చదువుట, తినుట, త్రాగుట అనే క్రియలు నపుంసకలింగమైన పదార్థాలకి ఉండవు కదా, అంచేత అవి చెప్పక. అహం పఠసి, సహ పఠతి, సా పఠతి. మీరు ముందు కూడా చూసుకుంటారు. అహం అస్మి, ఆ మీ ఉంది అక్కడ. త్వం అసి, సి ఉంది. సహ అస్తి, తి ఉంది. సా అస్తి, అతికారం. ఆ తి అనే ఎండింగ్ వస్తే థర్డ్ పర్సన్ అని, సి అనే ఎండింగ్ వస్తే సెకండ్ పర్సన్ అని, మీ వచ్చి ముందు దీర్ఘంతో పాటు వస్తే అది ఫస్ట్ పర్సన్. అన్ని చోట్ల దీర్ఘం రాక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అహం అస్మిలో దీర్ఘం లేదు, అహం అస్మి అనే ఉంది. ఇక్కడ పఠామి, పఠసి, పఠతి, పఠతి. రవి ప్రకాష్ గారు, నేను చదువుచున్నాను ఎలా చెప్తారు? అహం, నేను చదువుతున్నాను అని చెప్పాలి. ఏం చెప్తారు? అహం పఠామి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్లో మీ ఎండింగ్ పఠామి, పఠా దీర్ఘము మీ ఉంటాయి. అలాగే నీవు చదువుచున్నావు. త్వం పఠసి. అతడు చదువుచున్నాడు. సహ పఠతి. ఆమె చదువుచున్నది. సా పఠతి. సహ పఠతి అంటే ఏమిటండి? సహ పఠతి, అతడు చదువుతున్నాడు. అహం పఠామి అంటే ఏమిటండి? నేను చదువుచున్నాను. సా పఠతి, ఆమె చదువుచున్నది. త్వం పఠసి, నీవు చదువుచున్నావు. పర్ఫెక్ట్. సో పఠామి ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష చెప్పినప్పుడు పఠా దీర్ఘము మీ వచ్చింది. త్వం పఠసి, త్వం సెకండ్ పర్సన్ చెప్పినప్పుడు సి ఎండింగ్లో ఉంటుంది వెర్బుకి. పఠ అనే వెర్బు పఠసి అవుతుంది. సహా, సా వచ్చినప్పుడు పఠ అనేటటువంటి ధాతువు, ఆ ధాతు రూపము పఠ్ అనే ధాతు రూపము పఠతి, పఠతి అవుతుంది ఆ రెండు సార్లు. ఇప్పుడు మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ నాగరత్నం గారు మీరు ఓపెన్ చేయండి. మరొక ధాతు ఇస్తున్నాం. అహం వదామి, నేను చెప్పుచున్నాను. అహం వదామి, నేను చెప్పుచున్నాను. త్వం వదసి, నీవు చెప్పుచున్నావు. సహ వదతి, అతడు చెప్పుచున్నాడు. సా వదతి, ఆమె చెప్పుచున్నది. ఇందాకలా ఇక్కడ కూడా మీ ఎండింగ్ ఉంటుంది, ఆ దీర్ఘం కూడా ఉంటుంది. ఇక్కడ దీర్ఘం ఉండదు, సి ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ దీర్ఘం ఉండదు, టి ఎండింగ్ ఉంటుంది ఈ రెండిట్లోని. సరే, ఇప్పుడు మీరు నేను చెప్పుచున్నాను అని చెప్పాలి. ఏం చెప్తారు? అహం వదామి. అహం వదామి, పర్ఫెక్ట్. నీవు చెప్పుచున్నావు. త్వం వదసి. త్వం వదసి, అతడు చెప్పుచున్నాడు. సహ వదతి. ఆమె చెప్పుచున్నది. సా వదతి. సా వదతి. మళ్ళీ ఇంకొకసారి. అహం వదామి అంటే ఏమిటి? నేను చెప్పుచున్నాను. త్వం వదసి, అతడు చెప్పుతున్నాడు. నీవు చెప్పుచున్నావు. త్వం వదసి, నీవు చెప్పుచున్నావు. సహ వదతి, అతడు చెప్పుచున్నాడు. సా వదతి, ఆమె చెప్పుచున్నది. సో రెండో ధాతువు ఏమిటి ఇక్కడ ఇచ్చాము? ముందు పఠ, ఇప్పుడు వాద. పఠ అంటే చదవడము, వాద అంటే చెప్పడం. చదవాలి, చదివింది చెప్పాలి. ఓకే. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా. అది కదా శ్లోకము. పఠ వద. ఇప్పుడు కమల గారు మీరు ఓపెన్ చేసుకోండి. నేను అడిగినప్పుడు మాట్లాడండి.
అహం స్మరామి. స్మరామి సంస్కృతం సమ్యక్. అది ప్రార్థనా శ్లోకం. అహం స్మరామి. మీ ఎండింగ్ మళ్ళీ స్మరా దీర్ఘం. మీ ఉంటుంది చివరిలో, దీర్ఘం ఉంటుంది ముందు అక్షరానికి. స్మరామి నేను స్మరించుచున్నాను. త్వం స్మరసి నీవు స్మరించుచున్నావు. సహ స్మరతి అతడు స్మరించుచున్నాడు. సా స్మరతి ఆమె స్మరించుచున్నది. అహం స్మరామి, త్వం స్మరసి, సహ స్మరతి, సా స్మరతి. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేయండి నాతో పాటుగా. నేను స్మరించుచున్నాను. అహం స్మరామి. నీవు స్మరించుచున్నావు. త్వం స్మరసి. స్మర స్మరసి. సి సి సీనే చెప్పు. త్వం స్మరసి. సరే, అతడు స్మరించుచున్నాడు. సహ స్మరసి. స్మర ఎండికి కొంచెం స్ట్రెస్ చేయండి. స్మర అని వదిలేయకండి. స్మరతి మీ స్మరతి. నేర్చుకుంటున్నాం మనం. అవును. గివ్ స్ట్రెస్ ఆన్ దట్ వేర్ యు ఆర్ లెర్నింగ్, ఇజంట్ ఇట్? అతడు స్మరించుచున్నాడు. సహ స్మరతి. ఆమె స్మరించుచున్నది. సా స్మరతి. కరెక్ట్. సో అర్థమైంది కదా. ఇంకొక క్రియాపదాన్ని ఇప్పుడు తీసుకో. ఇక్కడికి మూడు క్రియాపదాలు అయ్యాయి. పఠామి సంస్కృతం నిత్యం. పఠామి చూశాము. వదామి సంస్కృతం సదా. స్మరామి సంస్కృతం సమ్యక్. బాగా స్మరిస్తాను సంస్కృతాన్ని. నాలుగోది ఏమిటి? నమామి. ఆ పదాన్ని చూద్దాం. మళ్ళీ ఎవరు ఓపెన్ చేసుకోగలరు ఇప్పుడు? మీ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? గురుగారు నేనున్నాను. వచ్చారా తల్లి? చూడండి. నేనున్నాను గురుగారు. అహం నమామి. మా దీర్ఘం ఉంది నమామిలో. మళ్ళీ మీ ఎండింగ్ లో ఉంటుంది. నేను నమస్కరిస్తున్నాను. త్వం నమసి నీవు నమస్కరించుచున్నావు. సహ నమతి అతడు నమస్కరించుచున్నాడు. సా నమతి ఆమె నమస్కరించుచున్నది. అహం అన్నప్పుడు ఎప్పుడు నీకు మీ ఎండింగ్ లో ఉంటుంది. త్వం అన్నప్పుడు సి ఎండింగ్ లో ఉంటుంది. సహ అన్నప్పుడు తి ఎండింగ్ లో ఉంటుంది క్రియాపదానికి. సా అన్నప్పుడు నమతి అని ఉంటుంది. అంటే నమ అనేటటువంటి దానికి క్రియాపదము నమతి అవుతుంది. ఒక్క ఫస్ట్ పర్సన్ లో ఉత్తమ పురుషులో మటుకు ఆ దీర్ఘము కూడా ఏర్పడుతుంది. నమామి నమమి అనకుండా నమామి అంటున్నాం కదా. అది ఇప్పుడు నేను మీరు ఒక్కొక్కటి రిపీట్ చేయండి. నేను నమస్కరించుచున్నాను. అహం నమామి. బ్యూటిఫుల్. నీవు నమస్కరించుచున్నావు. త్వం నమసి. బ్యూటిఫుల్. అలా మాట్లాడండి అమ్మా మీరు కూడాను. లాస్ట్ పదం మీద నమ అని వదిలేయకండి. నమసి, నమామి, నమతి. అక్కడెక్కడ ప్రెషర్ ఉందో అది చూస్తే వినేవాళ్లకు తెలుస్తుంది ఉచ్చారణ. అంతకని మామూలు భాషలో అలా మాట్లాడక్కర్లా. నేర్చుకుంటున్నాం కాబట్టి అలా మాట్లాడు. అతడు నమస్కరించుచున్నాడు. సహ నమతి. బ్యూటిఫుల్. ఆమె నమస్కరించుచున్నది. సా నమతి. కరెక్ట్. సో ఇప్పుడు మనం పద్యంలో శ్లోకంలో ప్రార్థనా శ్లోకంలో ఉన్న అన్ని క్రియాపదాలు చూశాము. ఏమిటేమిటి? మొదట పఠామి సంస్కృతం నిత్యం. తర్వాత రెండోది ఏంటమ్మా? పఠామి సంస్కృతం నిత్యం. వదామి సంస్కృతం సదా. స్మరామి సంస్కృతం సమ్యక్. నమామి సంస్కృత మాతరం. అయిపోయింది. ఇంకొక రెండు క్రియాపదాలు కూడా చెప్పుకుందాం. పశ్యామి. మామూలుగా అన్నిటికన్నా కామన్ వెర్బ్ ఏమిటి? చూడడం. నేను చూస్తున్నాను. అహం పశ్యామి. త్వం పశ్యసి నీవు చూచుచున్నావు. సహ పశ్యతి అతడు చూచుచున్నాడు. సా పశ్యతి ఆమె చూచుచున్నది. సహ అన్నప్పుడు SAHA ఫుల్ హకారం ఉండకూడదు. సహ విసర్గ. సా అన్నప్పుడు మళ్ళీ విసర్గ అక్కర్లా, దీర్ఘం ఉండాలి. సా పశ్యతి. అహం పశ్యామి. త్వం పశ్యసి. సహ పశ్యతి. సా పశ్యతి. ఇప్పుడు మళ్ళీ రవిప్రకాష్ గారు మీరు రండి. నేను చూచుచున్నాను. అహం పశ్యామి.
ఇగో అహం పశ్యామి. అతడు చూచుచున్నాడు చెప్పండి. స పశ్యతి. సహ పశ్యతి కరెక్ట్. స ఆమె చూచుచున్నది. సా పశ్యతి. నీవు చూచుచున్నావు. త్వం పశ్యసి. బ్యూటిఫుల్. త్వం పశ్యసి, సహ పశ్యతి, సా పశ్యతి. ఇంకొక క్రియ అయిపోయింది. మరొక్క క్రియాపదాన్ని చూసి ఇక్కడ ఇంకేం కొత్త పదాలు చెప్పట్లా, మీకు ఇస్తున్నా కొత్త పదాలు. గచ్చ అంటే నడవడం, వెళ్ళడం. ఖాదా అంటే తినడం. పిబా అంటే త్రాగడం. లిఖ అంటే వ్రాయడం. గచ్చ, ఖాదా, పిబా, లిఖ. ఫార్మ్స్ ఎలా ఉంటాయి? రవిప్రకాష్ గారు ట్రై చేయండి. గచ్చకి అహం. ఏంటి అడిగారు? గచ్చ అనేటటువంటి పదానికి అహం అన్న దగ్గర పదానికి చేరిస్తే ఎలా రాయాల్సి వస్తుంది? అహం గచ్ఛామి. పశ్యామి లేక గచ్ఛామి. సరే కమల గారు, గచ్ఛామి. బొమ్మకి చేర్చాను అనుకోండి, ఈ గచ్చని ఎలా రాస్తాను? తం ఖాదసి ఖాద్యసి. గచ్చ తీసుకోండి. గచ్చ. తం గచ్చసి. గచ్చసి. ఇప్పుడు శారద గారు మీరు తీసుకోండి. సహా అనే దానికి గచ్చ తీసుకున్నాను అనుకోండి, ఎలా రాస్తాను? సహ గచ్చతి. కరెక్ట్. నాగరత్నం గారు మీరు తీసుకోండి. సా ఎలా రాస్తారు? సా గచ్చతి. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ కమల గారు మీరు ఖాదా తీసుకోండి. అహం ఖాదామి. దీర్ఘం ఉందిగా, పశ్యామి. అహం ఖాదామి. త్వముకి తీసుకోండి. తం ఖాద్యసి. ఖాదసి. నాగరత్నం గారు మీరు సహకి తీసుకోండి. సహ ఖాదతి. రవిప్రకాష్ గారు మీరు తీసుకోండి. సాకి. సా ఖాదతి. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ పిబా అనే ధాతువుని తీసుకుందాం. పిబా అంటే త్రాగడం. కాఫీ తాగడం, పాలు త్రాగడం, నీళ్లు త్రాగడం అంటాం కదా. పిబరే రామరసం అని ఉంది కదా. ఆ పిబా అంటే త్రాగడం. ఓకే. పిబా అని తీసుకుని మళ్ళీ నాగరత్నం గారితో స్టార్ట్ చేస్తాము. అహంకి పిబా కలుపుకుంటే ఎలా కలుపుకోవాలి? అహం పిబామి. బ్యూటిఫుల్. త్వంకి ఎలా చెప్తారు? త్వం పిబసి. కమల గారు మీరు సహకి చెప్పండి. స పిబతి. బ్యూటిఫుల్. రవిప్రకాష్ గారు మీరు సాకి చెప్పండి. సా అంటే ఎలా చెప్తారు? సా పిబతి. కరెక్ట్. ఇప్పుడు లిఖ అంటే వ్రాయడం. వ్రాయడం అనే దానికి అనే ధాతువుని లిఖ. ఇప్పుడు మళ్ళీ నాగరత్నం గారు మీరు అహంకి చెప్పండి. అహం లిఖామి. లిఖామి. కమల గారు మీరు త్వంకి చెప్పండి. త్వం లిఖసి. త్వం లిఖతి. బ్యూటిఫుల్. రవిప్రకాష్ గారు మీరు సహకి సాకి రెండిటికి వరుసగా చెప్పండి. సా లిఖతి. సా లిఖతి. బ్యూటిఫుల్. వచ్చాయి మీకు, అంతే, ఇంకేం లేదు. ఈ క్రియాపదాలను వాడి ఇక్కడ ఇచ్చినటువంటి క్రియాపదాలు మరొక్కసారి గుర్తు చేస్తాను. గుర్తు చేసి క్లాస్ క్లోజ్ చేసుకుంటాం. ఈనాటి అంశం ఏమిటి? కొన్ని ఎక్స్ట్రా క్రియాపదాలను చెప్పుకోవడం. ఇంతకుముందు క్రియాపదాలు ఏమి ఇచ్చాము? అస్మి, అస్తి, అసి. అస్మి ఉన్నాను, అసి నీవు ఉన్నావు, అస్తి అతడు లేక ఆమె ఉన్నది అంటూ నేర్చుకున్నాం. అవి కూడా క్రియాపదాలే. అస్మి, అసి, అస్తి అవి కూడా వాడుకుంటూ, ఇవి కూడా వాడుకుంటూ ఆ క్రియాపదాలు అహము, త్వము, సా, తత్, ఏతత్ వదిలేండిపోండి. తత్ వరకు తీసుకుని ఈ పదాలను ఆ తత్ర, కుత్ర, అత్ర అనే వాటిని, అస్మి, అసి, అస్తి అనే వాటిని కూడా చేర్చుకుంటూ ఈ క్రొత్త క్రియాపదాలతో మనము ఏమేమి వ్రాయగలము, ఒక్కొక్కరు ఒక్కొక్క 5 సెంటెన్సెస్ ట్రై చేయండి. అహం పఠామి. ఠా దీర్ఘం ఉండాలా, మీ వస్తుంది చివరిలో. త్వం పఠసి. తరువాత సహ పఠతి. తరువాత సా. అర్థమైందా? నారత్న గారు 3 చెప్పండి, 4 చెప్పండి. అహం పఠామి. త్వం పఠసి. సహ పఠతి. సా పఠతి. కరెక్ట్.
మీరు చెప్పండి అమ్మా కమల గారు. అహం వదామి, ఉమ్, త్వం వదసి, ఉమ్, స వదతి, ఉమ్. సా వదతి. బ్యూటిఫుల్. మీరు చెప్పండి అమ్మా శారద గారు. అహం స్మరామి, త్వం స్మరసి, సహ స్మరతి, ఉమ్, సా స్మరతి. ఉమ్. రవిప్రకాష్ గారు మీరు చెప్పండి దీనికి. అహం నమామి, త్వం నమసి, స నమతి, సా నమతి. మళ్ళీ నాగరత్నం గారు. అహం పశ్యామి, ఉమ్. త్వం పశ్యసి, సి పశ్యసి. పశ్యసి, ఉమ్. సహ పశ్యతి, సా పశ్యతి. ఇప్పుడు గచ్చ అంటే ఏమిటి అర్థం అండి? గచ్చ అంటే వెళ్ళడం, వెళ్ళుట. నడవడం, వెళ్ళడం. ఖాద అంటే? కాదంటే తినడం, తినుట. పిబ అంటే? పిబ అంటే త్రాగుట, త్రాగడం. లిఖ అంటే? రాయడం. ఉమ్. లిఖ అంటే ఇగో రాయడం. ఇప్పుడు చూసారా? ఏంటి మొదటి చెప్పి? పఠామి, వదామి, స్మరామి, నమామి, పశ్యామి, గచ్చ, ఖాద, పిబ, లిఖ. ఇన్ని ధాతువులు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని రకాల సర్వనామాలు ఉన్నాయి. మధ్యలో కుత్ర, అత్ర, యత్ర 4 అవ్యయాలు ఉన్నాయి. వీటితో ఒక్కొక్కళ్ళు 5 కన్నా ఎక్కువ చేసినా తప్పులేదు. 5 చేయాలని లేదు. 5 మినిమం చేసి రాసి పెట్టండి. అన్నీ కూడా శారద గారికి పంపించండి. ఆవిడ చూస్తారు. గ్రూప్లో పోస్ట్ చేయవద్దు. సమయానికి అందరూ కరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఒక్కసారి మళ్ళీ సంస్కృత మాతను ప్రార్థించేసుకుని మనం యాడ్ చేసుకుంటాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం.